ఎట్లా ఉంది కాంగ్రెస్ పరిపాలన మంచిగా ఉందా? కాంగ్రెస్ పరిపాలన మంచిగా ఉందా? బాగానే ఉంది. ఇంకా ఇంతకు మంచిగా ఎక్కడ ఇంకొక సాల్ మంచిగా 6 గ్యారెంటీలు ఇస్తున్నా 6 గ్యారెంటీలు ఇస్తున్నా అని చెప్తాడు కదా. ఇస్తాను అన్ని ఇచ్చిండు. ఏమేమి ఇచ్చిండు? ఏమేమి ఇచ్చిండు? ఊరి ఇప్పుడు ఆయన 6 ఒప్పుకున్నా 6 ఇచ్చిండు. తెలుసా 6 గ్యారెంటీలు ఏమేమో? నాకు తెలియకపోతే నేను అడుగుతాను. ఈ ఫ్రీ గ్యాస్ ఫ్రీ గ్యాస్ 500 1060 500 అన్నది 1060. ఫ్రీ కరెంటు, జీరో కరెంటు, కరెంటు మాత్రం ఫ్రీ. అదొక్కటి నడుస్తాను. ఫ్రీ బస్ ఎట్లా ఉంది? ఫ్రీ బస్ తక్కువ ఇంకేంది ఒత్తుకుంటారు. మగవాడు పైసలు పెడుతున్నాం, వానికి సీటు లేదు, ఆడళ్ళకు ఉన్నది సీటు. ఏం చెప్తాము, ఇక నడవని ఎన్ని రోజులు ఉన్నా నడుస్తుంది కదా. అది ఏం చేసినా కాని ముచ్చట. వరి వేసుకున్నాను. వరి 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 వేసినా కోసినా అయిపోయింది. అమ్ముకున్నావా? ఇక అమ్ముకోపోతే ఇంకేం చెప్తాం. ఐకేబీలో అమ్ముకున్నావా? ఐకేబీలు లేదు మాకు, లేదా? కోమటూరు కమ్మినాం. గవర్నమెంట్ మద్దతు ధరతో కొంటామని చెప్పి ఉంటాను కానీ మాకు ఊరికి రాలే ఈసారి. తాటికొండ కేసు ఇక అట్లే చాలా లోగిలలో కోమటూరులో అంతా అమ్ముకుంటారు. పెరిగాను. పింఛన్ వస్తుందా నీకు? ఎంత? 2000. 4000 ఇస్తా అని చెప్పిండు. చెప్పిండు కానీ పొక్కలు పడ్డాయట, పొక్కలు కొట్టుకుంటూ వస్తాను. ఏం పొక్కలే? అరే కేసీఆర్ చేసిపోయిన పొక్కలు ఇంటి తెలుపున్నాయట, ఆ పొక్కలు సగం సగం కొడుతానట. నిజంగా కేసీఆర్ అప్పులు చేసిండా? ఏం చేయ మనకేం ఎరక, మనకి ఇచ్చింది లెక్క. పెళ్లి చేస్తాను రారా అంటాడు, కడుపు నిండా పెడుతున్నావు అరే మంచివాడు అంటాడు, కడుపు నిండా పెడుతున్నావు ఏమంటాడు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండదు పాలన? ఇక ఎట్టున్నా వాడు కొన్ని రోజులు మంచిగా చేసి వీడు కొన్ని రోజులు మంచిగా చేస్తాడు. ఇంకేం. మీ ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? కడియం శ్రీరాజు. ఏ పార్టీలో ఉన్నాడు ఇప్పుడు? ఈ పార్టీలో ఉన్నాడు, కాంగ్రెస్. ఏ పార్టీలో గెలిచిన ఆయన? వాళ్ళ గెలిచి ఇలాగ వచ్చిండు. దేనికోసం పార్టీ మారింది? ఇక ఆయనకి ఎరక మనకేం ఎరకనే. ఇగో నా ఉద్దేశంలో ఎట్టున్నాయో గట్లా మారుతాడు, మరేం చెప్తాం దానికి. పనితీరు మంచిగా ఉంటుందా కడియం శ్రీరాజు? పనులు మంచిగా చేస్తాడా? ఇక కనబడతానే కదా పనులు మంచిగా చేస్తాడా? ఇట్లా ఇక మంచిగా చేసినట్టే చేయకుండా చేసినట్టే. ఇక అయోధ్య అనాలి మరి, ఇప్పుడు ఏమంటాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన మంచిగా ఉందా లేదా? ఒక మాట చెప్పు. రేవంత్ రెడ్డి అరే ఉన్నది, ఉన్నన్ని రోజులు చెప్తూనే ఉంటాడు మంచిగానే. ఇంకా 10 సంవత్సరాలు నేనే ఉంటానని చెప్తాను. వస్తాడా? 20 సంవత్సరాలు మనది అనబోతుందా? మనదే పోతుంది. ఇగో ప్రజల చేతులు ఉన్నదా లెక్క, మనం ఏం చేయలేం. కేసీఆర్ అంటే కొట్టేసినాం, 10 ఏళ్ళు చేసిన వాడు మళ్ళీ ఎట్టా అని అంటే ప్రజలందరూ ఇరగబడ్డారు, కథం అయిపోయింది. ఈయన చెప్తాను అందరు తెలంగాణ ప్రజలు మొత్తం మళ్ళీ కేసీఆర్ రావాలని చెప్తారు. ఇక వాళ్ళకి ఇరక మనకు తెలియదు, ఇక వాళ్ళు ఇష్టం. మీకు ఇచ్చిన 6 గ్యారెంటీ హామీలు కూడా నెరవేరలేదు రేవంత్ రెడ్డి. ఇక నెరవేరంటే మన పొక్కలనే అట, మరి ఏం చెప్తారు, ఏడ చెప్తారు. మళ్ళీ వచ్చే అవకాశం ఉందా? ఎట్టే చెప్తావు, ఇప్పుడు లోపల ఉన్నది అది కడపై, మరి బయటకు వస్తే చెప్తుంది మొగడ ఆడిదా అని. మరి ఇప్పుడు ఎట్టా చెప్పింది దానికి సగానికి వచ్చింది, ఇటు రాదు ఆడబోదు. మీ ఎమ్మెల్యే అయినా గెలుస్తాడా మళ్ళా? అరే ఇక గది నేను ఏం చెప్తాను, ఇప్పుడు పార్టీ మారింది కదా, మధ్యాహ్నం ఉన్నది కదా, వచ్చే ఇతరికి వస్తే తెలుస్తుంది. ఈ లోపలనే ఉండే ఏమి తెలుస్తుంది, ఏం తెలియదు. ఇక నేను ఇప్పుడు ఇప్పుడు ఈయన ఏమంటాను, నేను 20,000కి ఎత్తా అంటాను. అది ఎట్లా నమ్మకం గ్యారంటీ ఉంది. అది మళ్ళా ఓటు అయినాడు తెలుసు, గొప్పలిస్తా డబ్బా తెలుస్తుంది. మనం ఇప్పుడు ఏం చెప్పినా దానికి ఈ 2 ఏళ్ళ పరిపాలన మాత్రం తానే చేస్తాను. రైతు బంధు పడ్డా నీకు రేవంత్ రెడ్డి వచ్చాక? 2 సార్లు పడ్డాయి. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా పడ్డా? ఆడు గట్ల పడ్డాయి, ఇవి గట్ల పడతారు. ఇప్పుడు 2 సార్లు పట్టుగా, ఒకటి ఎగదింగిన ఒకటి ఇచ్చిండు. కేసీఆర్ అట్లా చేసిండా? ఇక అట్లా చేసిండు అంటే ఇక వానికి అంజనా కొలికి చేసిండు, వాడు అప్పుడే చేసిండు, వాడు ఎక్కడ కుదరబెట్టిండో ఎక్కడ దింగొచ్చిండో మనకు తెలియదు. మనకైతే ఇచ్చింది బరాబర్. ఈయనకేమైంది మరి? ఇక ఆయనకి తెలుసు, మనకేమెరకనే. వాడు ఎక్కడ ఉన్నాడు, మనం ఇక్కడ ఉంటాం. మనం ఇస్తేనే అరే ఇచ్చిండ్రా అంటాం, ఇవ్వకపోతే నా వాడు అంటాం. మనకి ఇస్తాను కాబట్టి తింటాను, అంతే. ఎవడు ఉంటుంది, ఎవరు